తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ముదిరిపోవడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు రంగంలోకి దిగి ఈ ఏడాది మిగిలిన కాలానికి నీటి వాటాలను తేల్చింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటా ఉంటుందని స్పష్టం చేసింది. జూన్, జూలై నాటికి ఉండనున్న తాగు, సాగునీటి అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ నెల 21వ తేదీలోగా ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. వాటిపై చర్చించి నీటిని పంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఆమోదంతో ఎస్సీ వరలక్ష్మి ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాశారు. ప్రస్తుత 2024-25 నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను ఖచ్చితంగా 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. ఏపీ మాత్రం 2015లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66:34 ఏపీ, తెలంగాణ నిష్పత్తికి కట్టుబడి ఉండాలని పట్టుబట్టింది. ఈ నెల 11 నాటికి ఏపీ 646 టీఎంసీలను తరలించిందని, తాము 214 టీఎంసీలను మాత్రమే వినియోగించుకున్నామని, రానున్న రోజుల్లో తాగు, సాగునీటి అవసరాల కోసం 116 టీఎంసీలను తమకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేరుగా కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ను కలిసి లేఖ ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయినా కృష్ణా బోర్డు తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే కేటాయింపులు చేశారు. కృష్ణా బేసిన్లో ప్రస్తుతం నీటి సంవత్సరంలో 1010 టీఎంసీలు లభ్యతలోకి వచ్చాయి. తాత్కాలిక నీటి సర్దుబాటు ప్రకారం ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీల వాటాలుంటాయని బోర్డు తేల్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2015 జూన్లో జరిగిన ఒప్పందం మేరకు కృష్ణా జిల్లాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలోనే పంచుకోవాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 21న జరిగిన 19వ బోర్డు సమావేశం మినిట్స్ ను 2 రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం విడుదల చేసింది. 2015కు ముందున్న ప్రాజెక్టులన్నీ అనుమతి ఉన్నవేనని, ఆ తర్వాత కృష్ణా బేసిన్లో ఏ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని గుర్తు చేసింది.